సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. ముందుగా ఇద్దరు సీఎంల భేటీ బనకచెర్లపైనే పంచాయతీ. బనకచెర్ల అంశానికి సంబంధించి ఇద్దరు సీఎంలు ఢిల్లీలో భేటీ అవుతారు అని చెప్పి మనకి వార్తలు వచ్చినప్పటికీ కూడా అయితే ఏపీ ముఖ్యంగా చూసుకుంటే కనుక సింగిల్ ఎజెండాతోనే బనకచెర్ల ఇష్యూకి సంబంధించి మీటింగ్ జరగాలి అంటున్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చేసి అట్లాంటిది ఏమీ లేదు, దీనికి ససేమిరా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు, అలాగే పాలమూరు డిండి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంల భేటీ ఉంటుందా ఉండదా? బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో చర్చ జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసినప్పటికీ కూడా ఆ విషయంలో ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు తెలంగాణ ఇంత పట్టుబడుతుంది అని చెప్పి అంటే కనుక ముఖ్యంగా ఇది నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టు. అయితే ఏపీ ఫస్ట్ నుంచి చెప్తుంది వరద నీరు ఏదైతే గోదావరిలో వరద నీరు ఉంటుందో దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి అంటున్నప్పటికీ కూడా ఈ విషయంలో సంబంధించి తెలంగాణకి ఒక క్లారిటీ ఉన్నట్లేదు. అందుకే నీటి కేటాయింపులకు సంబంధించి కానీ ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మాట్లాడడానికి అయితే వస్తాము. కేవలం బనకచెర్ల సింగిల్ ఎజెండాతో అయితే రాము అని చెప్పి అని అంటూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక గోదావరి నదీ జలాలకు సంబంధించి మాత్రమే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అని చెప్పి మీటింగ్ నోటీసులో కూడా కేంద్రం చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే దీనిని తెలంగాణ ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేస్తున్నట్లు లేదు. ఏపీ ప్రతిపాదించే బనకచెర్లతో పాటు కేంద్రం వద్ద ఏవైతే ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయో తెలంగాణ ప్రాజెక్టులు కానీ నీటి కేటాయింపులు కానీ అన్ని చర్చకు వస్తాయని చెప్పి ఆ మీటింగ్ నోటీసులో రాసి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఎందుకు వెనకడుగు వేస్తుంది? ముఖ్యంగా పాలమూరుకి సంబంధించి కానీ డిండి ప్రాజెక్టుకి సంబంధించి కానీ జాతీయ హోదా కల్పించాలి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ క్లియర్ చేయాలి, అప్పుడు మాత్రమే మీటింగ్కి వస్తామనే విధంగా సందేశం కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఒక బైట్ ఉంది, ఆ బైట్ చూద్దాం. ముందుగా బనకచెర్లకు సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం, వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, అసలు మరి రేపు ఇద్దరు సీఎంల భేటీ ఉంటుందా ఉండదా? ఏపీ వచ్చేసి సింగిల్ ఎజెండాతోనే బనకచెర్లకు సంబంధించి మీటింగ్ జరగాలి అని చెప్పని అంటూ ఉంటే తెలంగాణ దానికి ససేమిరా అంటుంది. మరి రేపు మీటింగ్ ఉండే అవకాశం ఉందా లేదా? అసలు బోనా, ఈ విషయంలో అందరూ కూడా పొరపడుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర జలమంత్రిత్వ శాఖ నుంచి పంపించినట్లో ఎక్కడా కూడా కేవలం బనకచెర్ల పోలవరం ఇష్యూ పైన మాత్రమే చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర ప్రభుత్వాన్ని కానీ ఆహ్వానించినట్లుగా ఎక్కడా కూడా లేదు. ఇందులో క్లియర్గా స్పష్టంగా ఉంది, టు డిస్కస్ రివర్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే గోదావరి నదీ జలాలకు సంబంధించిన ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించేందుకు మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటప్పుడు బనకచెర్ల ఇష్యూతో పాటు గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏవి ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏవి ఉన్నాయి, అదేవిధంగా నీటి కేటాయింపులు కానీ లేకపోతే మిగులు జలాలు కానీ, ఇలా అన్ని అంశాలంటి కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కేవలం ఇది రాజకీయపరమైన ప్రయోజనం పొందడానికి చేసే ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా కేవలం బనకచెర్ల ఇష్యూపై సింగిల్ పాయింట్ ఎజెండాపై చర్చించడానికి రమ్మని ఎక్కడా కూడా సమావేశానికి ఆహ్వానించలేదు అని చెప్పేసి కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కూడా స్పష్టం చేస్తున్నాయి. సో ఇష్యూలో కనుక చూసినట్లయితే మీటింగ్ నోటీసులో కూడా ఈ అంశం అనేది కూడా స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇందులో ఉన్న అభ్యంతరాలు ఏవి కూడా ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశానికి హాజరైనప్పుడు
బనకచర్ల ఇష్యూ పైనే చర్చ అనేది కనుక ఒకవేళ జరిగితే తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలన్నింటినీ కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దగ్గర ప్రస్తావించవచ్చు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక అధికారులు కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణకున్న అభ్యంతరాలన్నింటినీ కూడా కేంద్రం మధ్య ప్రస్తావించినట్లు అవుతుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు ఏవైతే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో బహుశా రేపు ఈరోజు రాత్రికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి బహుశా ఆయన కూడా రేపు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపైన స్పష్టత అనేది కూడా లేదు. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకటి మాత్రం స్పష్టం చేస్తోంది, కేవలం బనకచర్ల పోలవరం ఇష్యూనే కాకుండా గోదావరి నదీ జలాలకు సంబంధించిన రివర్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పేసి ఆ నోటీస్లో ఉంది. కాబట్టి రివర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇందులో అన్ని అంశాలన్నింటి కూడా వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చంపల్లి ప్రాజెక్టుతో పాటుగా తుమ్మిడిహట్టి ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చర్చించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఒక రకంగా ఇది అపెక్స్ కౌన్సిల్ లాంటి సమావేశం కాబట్టి సమావేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు కానీ తలొగ్గాల్సిన పరిస్థితి అనేది కూడా ఉండదు. తన యొక్క వాదనలను కానీ తనకు సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కానీ ప్రెస్ చేయడానికి కానీ వాటిని ప్రస్తావించడానికి కానీ అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ అంశాలను అయితే చెప్తూ వస్తుందో ఆ అంశాలన్నింటి కూడా ప్రస్తావించవచ్చు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక విషయం స్పష్టం చేస్తారు, తెలంగాణ వాటా కింద గోదావరి నదీ జలాల్లో రావాల్సిన 960 టీఎంసీల లెక్క తేల్చిన తర్వాత మాత్రమే మిగులు జలాలన్నిటివి కూడా నిర్ణయించాలి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ అనేది కూడా వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సో అటువంటి ఇష్యూను ఆయన కూడా డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి సమావేశానికి దాదాపుగా తెలంగాణ సీఎం హాజరు కావాలి. తెలంగాణ ప్రభుత్వం యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము వింటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద గోదావరి నదీ జలాలకు సంబంధించి చర్చించే అంశానికి సంబంధించే మీటింగ్ నోటీస్లో పేర్కొనడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసినటువంటి మీటింగ్ నోటీస్లో ఇది చాలా క్లియర్గా ఉంది అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. రివర్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి ఆ నోటీస్లో పేర్కొన్నారు. అంటే గోదావరి నదికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి గురించి చర్చకు వస్తుంది. కేవలం బనకచర్ల అంశానికి సంబంధించి మాత్రమే కాదు అని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికి ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి రేపు మీటింగ్కి హాజరవుతారా లేదా అనే దాని గురించి అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజిత్ గారు, గోదావరి నదీ జలాలకి సంబంధించి ఈ చర్చ ఉంటుంది అని చెప్పి మీటింగ్ నోటీస్లో కూడా చాలా క్లియర్గా రాయడం కూడా జరిగింది. రివర్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి కూడా ఆ నోటీస్లో పేర్కొన్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు మీటింగ్లో పాల్గొనే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అసలు ఒకటి అంటే రేవంత్ రెడ్డి సింగిల్ పాయింట్ ఎజెండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండా బనకచెర్ల అదేవిధంగా పోలవరం కేవలం గోదావరి జలాలకు సంబంధించి దాని మీదే చర్చ ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో జలవనరుల శాఖ కూడా గోదావరి నదీ జలాలకు సంబంధించి అని ఒక నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి లేదా తెలంగాణ సర్కార్ మాత్రం బనకచెర్ల మీద చర్చకి నో, మా స్టాండ్ దానికి సంబంధించి చాలా క్లియర్గా ఉంది, బనకచెర్లకి మేము ఒప్పుకోము అని చెప్పి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం మనం చూసాం బండి సంజయ్, బీజేపీ హోం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడారు. బనకచెర్లకు సంబంధించి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా ఒక అంశాన్ని తీసుకురావాలి అని చెప్పి ఒకటి అంటే ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనల్లో ఇటు డిండి కానీ పాలమూరు ఈ ప్రాజెక్టులకు జాతీయ హోదా అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు ఇవన్నీ కూడా ఇటు పెట్టిన నేపథ్యంలో ఒకవేళ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే నేపథ్యంలో బనకచెర్ల మీద చర్చకి సిద్ధం అవుతారా? ఎందుకంటే సిద్ధం అవ్వము అని చెప్పిన తర్వాత దాదాపు ఇదే స్టాండ్ ఉన్నప్పుడు అక్కడ అంటే ఇటు మీటింగ్ నోటీస్ కూడా గోదావరి జలాలు అన్న నేపథ్యంలో
నేపథ్యంలోనే మొత్తం మీద చర్చల్లో ప్రస్తుతానికైతే ప్రతిష్టంభన నెలకొన్నట్లుగానే భావించాలి. రేపు అసలు సమావేశం అవుతారా అవరా, ఒకవేళ అయితే ఇటు అంటే తెలంగాణ కేంద్ర హోదా జాతీయ హోదా కోరుతున్న తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఒకవేళ చర్చకి ఒప్పందం కుదిరే పని అయితే బనకచెర్లకి ఓకే అంటారా మొత్తం మీద? ఎందుకంటే బనకచెర్ల అనేది ఈరోజు తెలంగాణలో ఒక ఎమోషనల్ ఇష్యూగా మారుతోన్న నేపథ్యంలో బనకచెర్ల అనేది పూర్తిగా నీళ్ళన్నీ ఆంధ్రకి తరలించడానికే బనకచెర్ల అని అంటూ ప్రతిపక్షాలందరూ కూడా మొత్తం ఆరోపిస్తోన్న నేపథ్యంలో బనకచెర్ల మీద అక్కడ ఎలాంటి ఒప్పందాలు అయితే కుదిరే అవకాశం లేదు భువన. అయితే కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానమే, ఏ రాష్ట్రానికి అన్యాయము చేయము అని చెప్పి ఇందాక మీరు చెప్పినట్లు బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇష్యూకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ అనేది ఉంది అని చెప్పి అనుకోవచ్చా అజిత్ గారు? సొల్యూషన్ అంటే ముందు ఇద్దరి వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైనా దానికి సంప్రదింపుల ద్వారా తీసుకొస్తుంది. అంటే రెండిటికి సంబంధించి మధ్య మార్గంలో ఇంకేదన్నా పరిష్కారం ఉందేమో అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు బనకచెర్లకు సంబంధించి ఒక ఎమోషన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాటర్కి సంబంధించిన ఎమోషన్, అదేవిధంగా బనకచెర్ల కాదు అసలు కృష్ణా జలాల్లో మిగులు జలాలకు సంబంధించిన వాటాని మళ్ళీ కూడా పునర్విభజన చేయాలి అనేది ఇక్కడ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడైతే ఎక్కడా కూడా ఒక ఒప్పందం కుదిరే అవకాశం అయితే లేదు భువన. మొత్తం మీద ఇంకొక 2-3 దఫాలుగా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ చెప్పండి, మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ బనకచెర్ల ఇష్యూకి సంబంధించి రేపు జరిగే మీటింగ్ కి హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అసలు? రేపు ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ సమావేశానికి ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా లేఖను మరోసారి విడుదల చేయడం కేంద్రానికి రాయడం జరిగింది. ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించిన విషయాలు కనుక పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ యొక్క ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి అనుమతులు లేవు, జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. అంతేకాకుండా ట్రిబ్యునల్ తీర్పులకు అదేవిధంగా చట్టాలకు నీటి చట్టాలకు సంబంధించి ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉంది, దీనివల్ల తెలంగాణకు అన్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీని పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సంస్థలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో చర్చ చేయొద్దు, అసలు చర్చకు రావద్దని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రానికి అయితే లేఖ రాయడం జరిగింది. అయితే తమ ఎజెండాగా ఏదైతే పాలమూరు డిండి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా అదేవిధంగా నీటి కేటాయింపులపైన చర్చ జరగాలి. అంతేకాకుండా తుమ్మడేటి వద్ద 80 టీఎంసీల నీటి కేటాయింపు, అదేవిధంగా ఇచ్చపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి సంబంధించి కొత్త ప్రాజెక్టు పైన ఈ యొక్క సమావేశంలో చర్చ జరగాలి తప్ప ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చ చేయొద్దు. ఇది ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాగా పంపిన నేపథ్యంలో మేము ఈ యొక్క ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామంటూ కూడా మా ప్రతిపాదన నీటి కేటాయింపులు, అంతేకాకుండా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి, అదేవిధంగా నీటి కేటాయింపులపైన చర్చ జరగాలి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా రివర్ అదేవిధంగా గోదావరి రివర్ పైన కొత్త ప్రాజెక్టులకు సంబంధించి చర్చ జరగాలి. ఇదే మా ప్రతిపాదన అంటూ కూడా ఎజెండాను మొత్తంగా కూడా లేఖలో పేర్కొంటున్నామంటూ కూడా కేంద్రానికి ఈ యొక్క లేఖను రాయడం జరిగింది. అయితే అటు ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన మేము తిరస్కరిస్తున్నామంటూ కూడా ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ లేఖలో చాలా స్పష్టంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టును కేంద్రం కూడా అడ్డుకోవాలి, దీనికి డిపిఆర్ టెండర్లకు అనుమతులు ఇవ్వకూడదంటూ కూడా ఈ యొక్క లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే రేపు సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సభను బైకాట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్రానికి అయితే తమ యొక్క ప్రభుత్వం యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఎజెండా ప్రతిపాదన
ప్రతిపాదన మొత్తంగా కూడా లేఖ రూపంలో అయితే పేర్కొనడం జరిగింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారా, ఒకవేళ పాల్గొంటే వారి యొక్క బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చించే అవకాశం లేదన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క తమ అభ్యంతరాన్ని అయితే కేంద్రానికి లేఖ రాశాం కాబట్టి ఖచ్చితంగా పాల్గొనే అవకాశం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి బైకాట్ చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం కూడా వీరు పేర్కొనడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ ఈ సీఎం సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎం సమావేశంలో ఒక చర్చకు మాత్రం తీసుకొని రావద్దు. ఒకవేళ తీసుకొని వస్తే మాత్రం ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చ వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే హరికృష్ణ, ముఖ్యంగా తెలంగాణ 960 టీఎంసీలకు సంబంధించి తేల్చిన తర్వాతే ఈ విషయం గురించి ఆలోచిస్తాము అని చెప్పి కూడా ప్రధానంగా చెప్తూ వస్తుంది. మరి దాని గురించి కూడా ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ మీటింగ్కి వెళ్ళే సందర్భంలో అయితే? ఒకవేళ ఖచ్చితంగా రేపు జరగబోయే సమావేశంలో కనుక తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు కనుక పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులు ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్టు పైన నైనా చర్చ జరిపే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రధానంగా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల విషయానికి వస్తే బనకచెర్ల ప్రాజెక్టు పైన అటు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అంతేకాకుండా కేంద్రం వద్దకు వెళ్ళి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ను కూడా కేంద్రానికి పంపిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టుపై ఖచ్చితంగా చర్చ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్టుతో చర్చ లేకుండా మిగతా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ప్రకారం తెలంగాణకు నీటి వాటా కేటాయింపు ఎంత ఉంది దాని ప్రకారం, అంతేవిధంగా బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, అదేవిధంగా కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాల్సి అనుకున్న ప్రాజెక్టులకు సంబంధించి చర్చ జరిగితే మాత్రం ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంది. అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఒకవేళ చర్చకు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దీన్నైతే ఒక సమావేశాన్ని బైకాట్ చేసి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క కేంద్రానికి రాసిన లేఖలో అయితే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలకు సంబంధించి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన చర్చను ఇప్పుడు జరపవద్దు, వాయిదా వేయాలి. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను మాత్రమే ఎజెండాలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రానికి రాసిన లేఖలు అయితే వారు ప్రస్తావించడం అయితే జరిగింది. ప్రధానంగా ఈ యొక్క డిండి ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. అంతేకాకుండా ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఐబీఐసి సాయం ఇవ్వాలి. అంతేకాకుండా ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం తదితర అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం ఎజెండాగా పంపిన నేపథ్యంలో ఈ యొక్క ఎజెండానే ప్రధానంగా రేపు చర్చకు తీసుకొని రావాలి తప్ప బనకచెర్ల ప్రాజెక్టు కనుక చర్చకు తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని వాయిదా వేయాలి. అంతేకాకుండా ఒకవేళ ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టుగా చర్చ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని బైకాట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కేంద్ర సంస్థల యొక్క జిఆర్ఎంబి కావచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిడబ్ల్యూసి వద్ద ఈ యొక్క అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు పైన చర్చ జరపాల్సిన అవసరం లేదంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టాలను, ట్రిబ్యునల్లను ఉల్లంఘించే విధంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చర్చకు సంబంధించి ఏదైతే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చర్చను వాయిదా వేయాలి. అంతేకాకుండా ఈ యొక్క డిపిఆర్ సంబంధించి అదేవిధంగా టెండర్ పద్ధతిని అడ్డుకోవాలని చెప్పేసి కూడా కేంద్రానికి ఈ యొక్క లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఈ రోజున రాత్రి వెళ్తున్న నేపథ్యంలో కూడా రేపు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చ వస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం దీన్ని బైకాట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మొత్తం మీద బనకచెర్ల ఇష్యూకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి సమావేశం అవుతారా లేదా, ఈ ఇష్యూని అయితే వాయిదా వేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరి నదీ జలాలకు సంబంధించిన ఇష్యూకి సంబంధించి మాట్లాడిన తర్వాతే బనకచెర్ల ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుంది.